ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. అందరికీ నమస్కారం. 751 పాయింట్ హాని చేయకూడని వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా కానీ, స్వభావ రీత్యా కానీ కొంతమందికి హాని తలపెట్టరాదని విదురునీతి చెప్తుంది. వృద్ధులకు, పెద్దవారు ఇంకా వాళ్ళకు ఇంకా నిస్సహాయత ఉంటుంది వృద్ధులకి. కాబట్టి వాళ్ళని మనం హాని చేయకూడదు. వాళ్ళు మనకి ఏం చేయరు కదా, బలం లేదు కదా అని వాళ్ళని కొట్టడం, తిట్టడం అటువంటివి చేయరాదు. వికలాంగుల్ని కూడా మనం హాని చేయకూడదు. వాళ్ళు బలహీనతగా ఉన్నారు, నిస్సహాయతతో ఉన్నారని వారిని మనం ఏం చేయకూడదు. అలాగే స్త్రీలను కూడా హాని చేయకూడదు. పసిపిల్లలకు హాని కలుగ చేయకూడదు. వాళ్ళు చిన్నవారు ఏమి చేయలేరని పిల్లల్ని కూడా హాని తలపెట్టకూడదు. రోగగ్రస్తులకి, వీడు వ్యాధితో ఉన్నాడు, బలం ఉండదు, శక్తి ఉండదు, వీడిని కొట్టొచ్చు అన్న ఉద్దేశంతో వాడిని హాని చేయరాదు. వాడిని ఏమి చేయరాదు. ప్రతిదాయాలు విడిచిపెట్టి సత్యవంతులను కూడా హాని చేయరాదు. ఆశ్రయం కోరిన వారికి కూడా హాని చేయకూడదు. ఆశ్రయం కల్పించి వాటికి నష్టపరచరాదు. వాళ్ళకి దుఃఖాన్ని కలగజేయరాదు, హాని చేయరాదు. అసలు పిచ్చివారిని కూడా తాను పిచ్చి పనులన్నీ చేస్తున్నాడని మనం ఏమి చేయరాదు, వదిలేయాలి, విడిచిపెట్టాలి. సాధువులను సన్యాసుల్ని కూడా మనం హాని తలపెట్టరాదు. ఎందుకంటే వాళ్ళు దొరికింది తింటారు, ఏ చెట్టు కింద ఏ అరుగు మీద పడుకుంటారు అంతే. వారి వల్ల ఎవ్వరికీ ఏమీ ఇబ్బంది ఉండదు. వారి ఆస్తులు కూడబెట్టుకోవడం అటువంటివి ఏమీ ఉండవు. ఆ టైంకి దొరికింది తింటారు, హాయిగా నిద్రపోతారు అంతే. కాబట్టి సాధు సన్యాసుల్ని కూడా హాని తలపెట్టరాదు. వారితో తగువులు పెట్టుకోరాదు, కొట్టరాదు, ఏమి చేయరాదు. ఇటువంటి వారికి హాని తలపెట్టడం వల్ల అపరిమితమైన పాప ఫలం కలుగుతుంది. ఇటువంటి వారికి ఏమైనా మీరు దుష్కర్మలు తలపెడితే, చెడ్డ పనులు చేస్తే, నష్టం కలిగిస్తే, ఇబ్బందులు కలిగిస్తే మీకు అమితమైన పాపం ఫలం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.